పెద్దగా హిట్లు లేవు, పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు కూడా లేవు, కానీ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఒక సౌత్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక. ప్రస్తుతం రష్మిక చేస్తున్న సినిమాలేంటి? రష్మిక బర్త్డేకి ఏ సినిమాల నుంచి అప్డేట్స్ రాబోతున్నాయి? నేషనల్ క్రష్ రష్మిక రోజు రోజుకి ఫాలోయింగ్ తో పాటు సినిమా ఛాన్స్ కూడా పెంచుకుంటూ పోతోంది. అసలు 1-2 సినిమాలే గ్యారంటీ లేని ఈ రోజుల్లో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది ఈ కన్నడ కస్తూరి. సౌత్ హీరోయిన్ అయినా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టి అక్కడ కూడా మోస్ట్ ఫేవరెట్ అయిపోయిన రష్మిక ఇప్పుడు సౌత్ లో 4 సినిమాలు, బాలీవుడ్ లో 2 సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. పుష్పలో శ్రీవల్లిగా అందరికీ దగ్గరైన రష్మిక యానిమల్ తో కావాల్సినంత క్రేజ్, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. దాంతో వరుసగా 6 సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక ప్రస్తుతం పుష్ప 2 తో పాటు రెయిన్బో, కుబేరా, ద గర్ల్ ఫ్రెండ్ సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా చేస్తోంది. నిజానికి రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గర్ల్ ఫ్రెండ్ మూవీ నుంచి శుక్రవారం టీజర్ రిలీజ్ అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ టీజర్ లాంచ్ ని గ్రాండ్ గా చేద్దామని పోస్ట్పోన్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు రాహుల్ రవీంద్రన్. సౌత్ సినిమాల హిట్ తో బాలీవుడ్ లో ఆఫర్లు, బాలీవుడ్ సినిమాల హిట్ తో బంపర్ ఆఫర్లు దక్కించుకుంటూ ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేస్తోంది రష్మిక. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న మొన్నటి వరకు పెద్దగా సక్సెస్ అవని రష్మిక యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దాంతో విక్కీ కౌశల్ తో చావా సినిమా చేయడానికి కమిట్ అయింది. మరోవైపు షాహిద్ కపూర్ తో సినిమాకు రెడీ అవుతోంది. వీటితో పాటు యానిమల్ కి సీక్వెల్ గా వస్తున్న యానిమల్ పార్క్ లో రష్మిక ఎలాగూ ఉంది. ఇలా వరుసగా సినిమాలతో ఎక్కడా బ్రేక్ లేకుండా ఈ సంవత్సరం అంతా బిజీగానే ఉండబోతోంది రష్మిక.